సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. రిలయన్స్ విజయబేరి. రిలయన్స్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా భారతీయులకి ఒక గర్వంగా కాలరెగరేసుకునే సంస్థ. అటువంటి ఆ రోజు అంబానీ చూసాం. ఆయన ఎటువంటి సిద్ధాంతాల కోసం ఏర్పడ్డాడు. ఈరోజు వాళ్ళ పుత్రులు కూడా ఆ విధంగానే లాభాల బాటలో రిలయన్స్ని ముందుకు తీసుకెళ్తున్నారు. చూస్తే టెలికాం తర్వాత రిటైల్ రంగంలో దుమ్ము రేపారని అనుకోవాలి. ఎందుకంటే చమురు ఇంటర్నేషనల్ మార్కెట్లో కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ఆ తర్వాత టెలికాం రిటైల్ మార్కెట్లో రిలయన్స్ ఎదురులేదన్నట్టుగా ఈ లాభార్జన 25-26కి మంచి లాభాలతో ముందుకెళ్ళింది. దాదాపుగా 26,994 కోట్ల రూపాయలు లాభాన్ని రిలయన్స్ సంస్థ ఆర్జించిందంటే మరి ఆ రిలయన్స్ నమ్మి షేర్లు పెట్టుకున్న వాళ్ళంతా అదృష్టవంతులుగా మనం భావించాలా. వాళ్ళు కూడా ఏదైతే బేసిక్ నీడ్స్ అన్నిట్లో కూడా రిలయన్స్ విస్తరించింది. టాటా వాళ్ళు ఎట్లయితే విస్తరించారో రిలయన్స్లో కూడా అట్లా విస్తరించింది. ఆటుపోట్లు అనేక మధ్య అన్నదమ్ములు విభేదాలు, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఆ విధంగా మనం చూసాం. కాకపోతే తన నెక్స్ట్ జనరేషన్కి కూడా బాధ్యతలు అప్పచెప్పారు. ఎవరైతే కస్టమర్లు మదుపరులు షేర్ మార్కెట్లో మన సంస్థని చూసి రిలయన్స్ సంస్థను చూసి పెట్టుబడి పెట్టేవాళ్ళు నష్టాలకు కూడా వాటిల్లకూడదని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులుగా వాళ్ళు భావించి ఈ రోజున వాళ్ళు తీసుకున్న సంస్కరణలు కావచ్చు, వాళ్ళ వ్యాపారాలు కావచ్చు, దేశ విదేశాలు అనేక దేశాల్లో రిలయన్స్ విస్తరించింది. ఇప్పుడు షేర్ మార్కెట్లో దేశం ఆద్యంతం కూడా రిలయన్స్ లాభాలు ఆర్జించడం పట్ల దాంట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు వాళ్ళ కళలో ఆనందం ఉంది. 26,994 కోట్ల లాభంతో రిలయన్స్ ముందుకెళ్ళటం అందరూ కూడా అభినందిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.